ఇప్పుడు ఈసారి ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్ ద్వారా ఇంటిగ్రేషన్ చేయడం అన్నమాట. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ ఉపయోగించుకొని ఇంటిగ్రేషన్ చేయడం. చూడండి. ఇది ఇంటిగ్రేషన్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. ఇందులో ఎక్సైజ్ 6E. ఇంకా డైరెక్ట్ గా సమ్స్ లోకి వెళ్ళిపోతాను నేను. మీకు ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఎలాగో చెప్పుకున్నాం కదా మనం. ఏమండి? కాబట్టి డైరెక్ట్ గా సమ్ లోకి వెళ్ళిపోతాం. చాలా ఈజీ సమ్స్ కూడా. చూడండి. ఎక్సైజ్ 6E. ఇంటిగ్రేషన్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. అంటే సైడ్ హెడ్డింగ్ పెట్టకపోయినా పర్లేదు. అలాగే నేను ఎక్సైజ్ రాస్తాను ఇక్కడ. ఎక్సైజ్ 6E. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ సొల్యూషన్. ఇంటిగ్రల్ x - 1 by x - 2 into x - 3 dx అన్నాడండి. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు సపరేట్ గా తీసుకుని పార్షియల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. కన్సిడర్ x - 2 into x - 3 equal to a by x - 2 plus b by x - 3 కదా. ఎందుకంటే ఇది ఏంటిది? ఏ ఫ్రాక్షన్ అది? ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇవి ఏం పాలినామియల్స్? లీనియర్ పాలినామియల్స్. పాలినామియల్కి ఒక కాన్స్టెంట్ వస్తుంది. కాబట్టి ఇలా తీసుకుంటే x - 1 ఈక్వల్ టు డైరెక్ట్ గా రాసానా నేను? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఈ x - 3 ఇక్కడికి, x - 2 ఇక్కడికి వస్తుంది. అంటే x - 1 ఈక్వల్ టు a into x - 3 ప్లస్ b into x - 2 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఇప్పుడు x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్. అప్పుడు x ఈక్వల్ టు 3 రాస్తే 0 అయిపోతుంది. అంటే 3 - 1 ఈక్వల్ టు b into 3 - 2. అంటే ఇక్కడ 3 - 2 అంటే 1 అంటే b ఈక్వల్ టు 2 వచ్చిందండి. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు x ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్. 2 పెడితే 0 అయిపోతుంది. ఇదేమొస్తుందంటే 2 - 1 ఈక్వల్ టు a into 2 - 3. అంటే -a ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు -1 అని వచ్చింది. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే x - 1 by x - 2 into x - 3 ఈక్వల్ టు -1 by x - 2 ప్లస్ 2 by x - 3. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేసేయండి. ఇంటిగ్రల్ x - 1 by x - 2 into x - 3 ఈక్వల్ టు x - 2 into x - 3 dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే డైరెక్ట్ గా రాసేస్తాను. -1 into ఇంటిగ్రల్ 1 by x - 2 dx. లేదంటే ఒకసారి రాద్దాం. అయితే -1 ప్లస్ 2 by x - 3 dx. -1 బయటకు పంపించేద్దాం. -1 బయటకు పంపించేస్తే దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 by x - 2 dx ప్లస్ 2 into ఇంటిగ్రల్ 1 by x - 3 dx. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్ దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి x - 2 కి డెరివేటివ్ ఎంత 1 పైన ఉంది కాబట్టి log mod x - 2 అంతే కదా. ప్లస్ 2 into log mod x - 3 ప్లస్ ఇది ఇలా వదిలేసి ఇంకేమైనా చేశాడు జిమిక్ మ్యాజిక్ లో. ముందు ఇది తర్వాత ఇది రాసినట్టున్నాడు అంతే. అంతే ఇదే ఆన్సర్ అండి. 2 log x - 3 ముందు రాశాడు, తర్వాత ఇది రాశాడు. లేదు ఇంకేమైనా చేయాలనుకుంటే మీరు యాక్టివిటీస్ log x - 3 హోల్ స్క్వేర్ బై x - 2 అని కూడా రాసుకోవచ్చు. దీన్ని మనం log x - 3 హోల్ స్క్వేర్ బై x - 2 అని కూడా రాసుకోవచ్చు. ప్లస్ అలా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది 2 పైకి వెళ్ళిపోతుంది. log a మైనస్ log b అంటే log a by b. అర్థమైందా? అది కూడా చేసుకోవచ్చు కావాలంటే. తర్వాత రెండో సొల్యూషన్ చూడండి. రెండోది సొల్యూషన్ కాదు, ఇది ఇంటిగ్రల్ x స్క్వేర్ బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అన్నాడండి. ఇది మనం g ఆఫ్ x కంటైన్స్ రిపీటెడ్ లీనియర్ పాలినామియల్స్ చెప్పుకున్నాం మనం. చెప్పుకున్నా ఇది ఎలా రాద్దాం అంటే సొల్యూషన్ లో కన్సిడర్ x స్క్వేర్ బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a by x ప్లస్ 1 ప్లస్ b by x ప్లస్ 2 ప్లస్ c by x ప్లస్ 2 x స్క్వేర్ ఈక్వల్ టు డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఇక్కడ x ప్లస్ 1 ఉందంటే ఇంకేమవుతుంది? a హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ b ఇంటూ x ప్లస్ 2 ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ ఏమవుతుంది? అవుతుంది. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చింది అనుకోండి, ఇక్కడ చూసుకోండి.
ఇక్కడ x+2 ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఇంకేం తక్కువైంది? x+1 ఇంటూ x+2 తక్కువైంది. b ఇంటూ x+1 ఇంటూ x+2 ప్లస్ c ఇంటూ x+2 హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఏం లేదు? x+1 లేదు. కాబట్టి c ఇంటూ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. పుట్ x ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ అప్పుడు -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది 0 ఇది 0 ఇది ఏమవుతుందంటే c ఇంటూ -2 ప్లస్ 1 అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ -c ఈక్వల్ టు 4 -4 అవుతుంది. నెక్స్ట్ పుట్ x ఈక్వల్ టు -1 పుట్ x ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది 0 ఇది 0 a ఇంటూ -1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 అంటే a ఈక్వల్ టు 1 అని వచ్చింది. నెక్స్ట్ పుట్ x ఈక్వల్ టు 0 చేసుకోవచ్చు, లేదంటే కంపేరింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేయండి. కంపేరింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ అప్పుడు ఏమని వస్తుందంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే ఇక్కడ x స్క్వేర్ వస్తుంది కాబట్టి a, ఇక్కడ x స్క్వేర్ వస్తుంది కాబట్టి b, a ప్లస్ b ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ టర్మ్ 1 అవుతుంది కోఎఫిషియంట్. అంటే దీని నుండి b ఈక్వల్ టు లేదంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. దట్ ఇంప్లైస్ ఏ అంటే ఎంత 1 1 ప్లస్ b ఈక్వల్ టు 1 1 1 క్యాన్సిల్ అయిపోతే b ఈక్వల్ టు 0 అని వచ్చిందండి. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ x స్క్వేర్ బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత 1 1 బై x ప్లస్ 1 ప్లస్ b అంటే ఎంత 0 0 బై సంథింగ్ ఈజ్ 0 ప్లస్ c ఎంత -4 -4 బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ x స్క్వేర్ బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై x ప్లస్ 1 ఇది ఏమవుతుంది 1 బై x ప్లస్ 1 -4 బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. -4 బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ dx ఏమండి నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై x ప్లస్ 1 dx -4 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 1 బై లాగ్ x అంటే దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్ మాడ్ x ప్లస్ 1 అవుతుందమ్మా. -4 ఇంటూ 1 బై x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎంత -1 బై x -1 ప్లస్ c అంటే లాగ్ మాడ్ x ప్లస్ 1 ప్లస్ 4 బై x ప్లస్ 2 ప్లస్ c వచ్చిందని ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ సొల్యూషన్ కదా క్వశ్చన్ x ప్లస్ 3 బై ఇంటిగ్రల్ x ప్లస్ 3 బై x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏంటి ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. దాన్ని ఎలా రాసుకోవాలి మనం ax ప్లస్ b బై అని రాసుకోవాలి. కాబట్టి కన్సిడర్ x ప్లస్ 3 బై x మైనస్ 1 ఈక్వల్ టు x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు a బై x మైనస్ 1 ప్లస్ bx ప్లస్ c బై x స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కూడా x ప్లస్ 3 ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే a ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది ప్లస్ bx ప్లస్ c ఇంటూ x మైనస్ 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ x ఈక్వల్ టు 1 రాస్తే 0 అయిపోతుంది. 1 ప్లస్ 3 ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2a ఈక్వల్ టు 4 a ఈక్వల్ టు 2. అలాగే పుట్ x ఈక్వల్ టు 0 రాయండి. పుట్ x ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ లేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కంపేర్ చేసుకోండి అలాగైనా పర్లేదు. 0 రాస్తే 0 ప్లస్ 3 ఈక్వల్ టు a ఇంటూ 0 ప్లస్ 1 ఇది b 0 అయిపోతుంది ప్లస్ c ఇంటూ 0 మైనస్ 1 అవుతుంది. ఏమండి నెక్స్ట్ అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ a మైనస్ c ఈక్వల్ దీని నుండి c కావాలంటే a మైనస్ 3 అంటే 2 మైనస్ 3 అంటే -1 వస్తుంది. c ఈక్వల్ టు a మైనస్ 3 అంటే 2 మైనస్ 3 అంటే -1 వస్తుంది. c ఈక్వల్ నెక్స్ట్ అంతే అయిపోయినట్టే కదా. b వాల్యూ ఒకటి ఉంది. కంపేరింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ ది
coefficient of x square in equation 1 on both sides. We get ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేస్తే 0. ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత a. ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది b అవుతుందండి. yes sir, అంటే అప్పుడు ఏమవుతుంది a + b = 0. b = -a. -a అంటే a ఎంత వచ్చింది 2 అంటే -2. అమ్మా అర్థమైందమ్మా? yes sir, నెక్స్ట్ ఇప్పుడు therefore వాడు ఇచ్చింది ఏంటి x + 3 x - 1 * x² + 1 = a అంటే 2/x + 1 x - 1 bx + c అంటే -2x - 1 -2x - 1 x² + 1 ఇంటిగ్రల్ x + 3 x - 1 * x² + 1 dx ఇంటిగ్రల్ 2x - 1 -2x - 1 లేదంటే ప్లస్ అని చెప్పి -2x - 1 ఎలా రాసుకోవచ్చు x² + 1 dx. ఇది సపరేట్ చేస్తే 2 × ఇంటిగ్రల్ 1/x - 1 dx మైనస్ ఇది దీని యొక్క డెరివేటివ్ 2x పైన ఉంది కాబట్టి సపరేట్ చేసేటప్పుడు 2x/x² + 1 dx ఒకటి మైనస్ ఇంటిగ్రల్ 1/x² + 1 dx ఒకటి. అంటే ఇది 2 × దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి log mod x - 1 మైనస్ దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి log mod x² + 1 -1/1 + x² అంటే tan 1x ప్లస్ ఇంకేనా చేసాడు మోడిఫికేషన్ అంతే కదా అంతే. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th వన్ మంచి క్వశ్చన్ ఇది. ఇంటిగ్రల్ dx x² + a² * x² + b². సొల్యూషన్ లో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ ఇది చూసుకోండి. ఇంటిగ్రల్ 1/x² + a² * x² + b² dx. జనరల్ గా అయితే ఎలా చేయాలి అది a/x² ax + b/x² + a² cx + d/x² + b² అని చేయాలి. అవునా? yes sir, అంత చేయక లేకుండా ఏం చేస్తామంటే మనం 1/a² - b² అని రాశాను ఇంటిగ్రల్. ఇక్కడ ఏం చేస్తానంటే a² - b² రావాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే x² + a² - x² - b² రాసుకోవచ్చా? yes sir, x² క్యాన్సిల్ అయిపోతే a² - b² ఉంటే a² - b² a² - b² క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? yes sir, Yes, sir. x² + a² * x² + b² dx. ఇప్పుడు ఇది సపరేట్ చేసినప్పుడు x² + a² ఒక టర్మ్ కింద మైనస్ కామన్ తీస్తే x² + b² ఒక టర్మ్ కింద తీసుకుంటే చూడండి. దట్ ఈక్వల్ టు 1/a² - b² ఇంటిగ్రల్ x² + a² ఒక టర్మ్ కింద తీసుకుంటాను. మిగిలిన రెండింటిలో మైనస్ కామన్ తీస్తే x² + b² వస్తుంది బై x² + a² x² + b² dx. దట్ ఈక్వల్ టు 1/a² - b² ఇంటిగ్రల్ x² + a² బై x² + a² x² + b² dx మైనస్ ఇంటిగ్రల్ x² + b² బై x² + a² x² + b² dx. x² + b² x² + b² x² + a² x² + a² అయిపోతే 1/a² - b² ఇంటిగ్రల్ 1/x² + b² dx మైనస్ ఇంటిగ్రల్ 1/x² + a² dx. దట్ ఈక్వల్ టు 1/a² - b² ఇది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 1/x² + a²
x by a అంటే 1 by b into tan inverse x by b అవుతుంది. మైనస్ 1 by a into tan inverse x by a అవుతుంది. ఇలా వదిలేసాడు, ఇంకేనా చేసాడా? ప్లస్ అంటే ఏం చేయలేదు. ఇది ఇంకో విషయం. ఇక్కడ మైనస్ కామన్ తీసుకుని ముందు ఇది రాసుకున్నాడండి. మీకు కావాలంటే మైనస్ కామన్ తీసుకుని ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నారు అనుకోండి, లేదంటే ఇక్కడ మైనస్ కామన్ తీసి ఆ మైనస్ దీన్ని మల్టిప్లై చేస్తారు అనుకోండి, 1/b² మైనస్ a² ఇంటూ ఇలా కూడా రాసుకోవచ్చు. నష్టం ఏమి లేదు, అలా వదిలేండి. ఇది కరెక్టే. అర్థమవుతుందా? అక్కడ కావాల్సింది అక్కడ ఇచ్చింది రావాలనుకుంటే ఇది మార్చుకోండి, రివర్స్ మార్చుకోండి, ఈ రెండు మార్చుకోండి సరిపోతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. 5th వన్. 5th వన్ ఏంటంటే క్వశ్చన్ ఇంటిగ్రల్ dx by e⁴x plus e⁴2x. సొల్యూషన్ లో ఇంటిగ్రల్ 1/e⁴x plus e⁴2x dx. ఇంటిగ్రల్ దీన్ని మనం ఏం చేద్దాం అంటే 1/e⁴2x ని e⁴x హోల్ స్క్వేర్ అని రాద్దాం, ప్లస్ e⁴x. లేదంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఈ రెండిట్లో e⁴x కామన్ తీసుకుని e⁴x ని పైకి పంపించేసుకుని e⁴ - x అవుతుంది. అలా కూడా చేయొచ్చు. e⁴x టీ అనుకున్నాం అనుకోండి, ఇదే బెస్ట్. ఎలాగైనా ఒకటే. దట్ e⁴x ఈక్వల్ టు టీ అనుకోండి, డెరివేటివ్ చేస్తే e⁴x dx ఈక్వల్ టు dt అవుతుంది. అంటే dx ఈక్వల్ టు అంటే t dx ఈక్వల్ టు dt. dx ఈక్వల్ టు dt బై t అవుతుందండి. తర్వాత ఇందులో రాయండి, దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dt బై t e⁴x హోల్ స్క్వేర్ అంటే t² ప్లస్ t. ఏమండి నెక్స్ట్ ఈ టీ కిందకు వచ్చింది అనుకోండి, లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. మనం e⁴x కామన్ తీసుకుని అలా కూడా చేసుకోవచ్చు. మనకి ఇంకా స్టెప్ కలిసి అవుతుంది. t² ప్లస్ టీ, ఇందులో టీ కామన్ తీయండి. టీ కామన్ తీస్తే దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dt బై టీ ఇంటూ ఈ రెండిట్లో టీ కామన్ తీస్తే t² అవుతుందా? ఇక్కడ ఏమవుతుంది? 1 ప్లస్ టీ వస్తుంది. అర్థమైందమ్మా? ఈ రెండిట్లో టీ కామన్ తీస్తే 1 ప్లస్ టీ ఇంటూ టీ అని వస్తుంది. ఈ టీ కిందకి వస్తే డినామినేటర్ లోకి t² అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇది మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాం. కన్సిడర్ 1/t² ఇంటూ 1 ప్లస్ టీ ఈక్వల్ టు a/t ప్లస్ b/t² ప్లస్ c/1 ప్లస్ టీ. మళ్ళీ ఎల్సిఎం చేస్తే a ఇంటూ ఇక్కడ ఆల్రెడీ టీ ఉంది, ఇంకేం లేదు, టీ ఇంటూ 1 ప్లస్ టీ లేదు, ప్లస్ b ఇంటూ t² ఉంది, ఏం లేదు, 1 ప్లస్ టీ లేదు, ప్లస్ c ఇంటూ 1 ప్లస్ టీ ఉంది, అంటే ct² లేదు. ఈక్వేషన్ 1 అనుకోండి. పుట్ t ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్. అప్పుడు 0 పెట్టుకుంటే ఇది 0, ఇది 0, అంటే b ఇంటూ 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ t ప్లేస్ లో -1 రాయండి. t ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ 0 is 0, 1 ఈక్వల్ టు c ఇంటూ -1 హోల్ స్క్వేర్, అంటే c ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఇప్పుడు కంపేరింగ్ ది కోషన్స్ ఆఫ్ t² ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ t² in equation 1 on both sides, we get t² quotient a plus c equal to 0, అంటే a equal to minus c అవుతుంది, అంటే -1 అవుతుంది. ఏమండి అదండి విషయం. Therefore 1/t² into 1 plus t equal to a అంటే -1 1/t plus 1/t², c అంటే 1 plus t. ఇంటిగ్రల్ 1/t² into 1 plus t dt ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇది మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ రాసేద్దాం, -1/t dt ప్లస్ ఇంటిగ్రల్ 1/t² dt ప్లస్ ఇంటిగ్రల్ 1/1 plus t dt. -1/t అంటే log t, ఇదేమో -1/t ప్లస్ log 1 plus t,
అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి కాబట్టి లాగ్ మాడ్ 1 ప్లస్ టీ బై టీ అవుతుందండి, ఎస్ సార్. లేదా టీ ప్లస్ 1 బై టీ ఏదైనా ఒకటే 1 ప్లస్ టీ బై టీ మైనస్ ఇది టీ పవర్ -1 రాసుకోవచ్చే ఎస్ ప్లస్. ఇప్పుడు టీ అని ఏదనుకున్నాం సబ్స్టిట్యూట్ చేసేయండి, లాగ్ మాడ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి సరిపోయిందండి. ఎస్ సార్. లేదంటే ఇది 1 బై టీ అని రాసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఇబ్బంది పడిపోతే కనుక ఇలా రాసుకోండి, 1 బై ఈ పవర్ ఎక్స్ అని రాసుకోండి, తర్వాత ఇంకో స్టెప్ వేసుకోండి అంతే. ఇంకా లాగ్ మాడ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి, అది ఆన్సర్ అదే. తర్వాత 7th వన్ చూడండి, 6th వన్ చూడండి. 6th వన్ చాలా ఈజీ, మనం పార్షియల్ ఫ్రాక్షన్ అక్కర్లేదు, ఏమక్కడ డైరెక్ట్గా చేసేసి పోండి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 సొల్యూషన్లో ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 1 అని రాయండి, 1 బై ఎక్స్ ప్లస్ 2 అని రాయండి. ప్లస్ ఎలాగే తీసుకోకూడదు, ఎక్స్ పోవాలి కాబట్టి మైనస్ తీసుకోవాలి. సరిపోతుందో లేదో చూడండి. సరిపోతుంది సార్. కాబట్టి ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్, దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి, అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి కాబట్టి లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి వచ్చిందని ఆన్సర్. ఎస్ సార్. తర్వాత 7th క్వశ్చన్ చూడండి, మాకు అది అర్థం కాలేదనుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకోండి. అమ్మాయి మీకు వచ్చు కదా పార్షియల్ ఫ్రాక్షన్, ఏ బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 తీసుకొని చేసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్, ఇక్కడ మళ్ళీ ఇంత ముందు చేసినట్టు ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 టీ అనుకోండి అంతే, ఇంకంతకన్నా వేరే మార్గం ఏమీ లేదు సొల్యూషన్లో. లేట్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకోండి, డెరివేటివ్ చేస్తే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అవుతుంది. ఈ పవర్ ఎక్స్ అంటే టీ కాబట్టి టీ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అంటే డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై టీ. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిటి బై టీ బై 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 టీ మైనస్ 1. అప్పుడు దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై టీ ఇంటూ టీ మైనస్ 1 డిటి అవుతుంది. ఇది కూడా మనం కావాలంటే మామూలు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, 1 బై టీ 1 బై టీ మైనస్ 1 మధ్యలో మైనస్ ఇస్తే సరిపోతుందో చూడండి, మైనస్ ఎక్స్ట్రా వచ్చేద్దాము అవునా, మైనస్ లో వస్తుంది. కాబట్టి ముందు రాసేసుకోండి డిటి. అర్థమైందండి. ఎస్ సార్. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే టీ ఇంటూ టీ మైనస్ 1 టీ మైనస్ 1 మైనస్ టీ, టీటీ క్యాన్సిల్ అయిపోతే -1 ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1 సరిపోయిందిగా. ఎస్ సార్. మైనస్ ఇంటిగ్రల్ 1 బై టీ డిటి ప్లస్ ఇంటిగ్రల్ 1 బై టీ మైనస్ 1 డిటి, లేదంటే రివర్స్లో రాసుకున్నా సరిపోద్ది, ఇబ్బంది అండి. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ లాగ్ టీ అవుతుంది, లాగ్ మాడ్ టీ మైనస్ 1 అవుతుంది ప్లస్ సి అవుతుంది. దీని నుండి మనం లాగ్ టీ మైనస్ 1 బై టీ అని రాసుకోవచ్చండి. ఎస్ సార్. టీ అంటే ఈ పవర్ ఎక్స్ అన్నాం కాబట్టి ఈ పవర్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, లాగ్ మాడ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్. తర్వాత 8th క్వశ్చన్ చూడండి, ఎయిత్ వన్ ఏమంటాడు, ఇది మళ్ళీ ఇందులో యూజ్ చేసుకోవాలి, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ దగ్గర 1 బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మళ్ళీ కన్సిడర్ సొల్యూషన్లో కన్సిడర్ 1 బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మనకి ఈక్వల్ టు, మనకు ఓపుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్ చేయకుండా కూడా చేయొచ్చు, కానీ టైం పట్టేస్తుంది. ఎందుకు వచ్చిందండి, ఏ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఇది ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4
ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకుంటే a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ 1 మైనస్ ఎక్స్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1, x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ 1 పెడితే 0 అయిపోతుంది. ఇది ఏమవుతుంది 1 ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ 4 అవుతుంది. అంటే 5a ఈక్వల్ టు 1 అవుతుంది. a ఈక్వల్ టు 1/5 అవుతుంది. నెక్స్ట్ తర్వాత x ఈక్వల్ టు 0 రాశారు అనుకోండి. ఇప్పుడు x ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ x ఈక్వల్ టు 0 వస్తే 1 ఈక్వల్ టు a ఇంటూ 0 ప్లస్ 4 b ఇంటూ 0 అంటే 0 b కూడా లేదు, b లేనట్టే ఇంకా c ఇంటూ 1 మైనస్ 0 అంటే ఇప్పుడు 4a ప్లస్ c ఈక్వల్ టు 1. దీని నుండి c ఈక్వల్ టు 1 మైనస్ 4a అంటే 1 మైనస్ 4/5 అవుతుంది. అంటే 1/5 కదా అవుతుంది. నెక్స్ట్ ఈసారి b కావాలంటే కంపేరింగ్ ది కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్ వి గెట్, అప్పుడు కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేస్తే a వస్తుంది, ఇదేమో మైనస్ b వస్తుంది. a మైనస్ b ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు a అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, a అంటే ఎంత 1/5. ఏమంటే ఇదండి విషయం. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇందులో రాసేయండి. 1 బై నౌ 1 బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఈక్వల్ టు 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/5 బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/5 బై 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇప్పుడు 1/5 ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1/5 ఇంటూ 1/4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంతే కదా. ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఈక్వల్ టు 1/5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ dx ప్లస్ 1/5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4ని 2 స్క్వేర్ dx అని రాసుకోండి. దట్ ఈక్వల్ టు 1/5 ఇంటూ లాగ్ మాడ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1/5 ఇంటూ ఇదేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1/8 tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కాబట్టి 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ ఏ అవుతుంది. ఇదేమవుతుందంటే 1/5 ఇంటూ లాగ్ మాడ్ 1 మైనస్ ఎక్స్ 1/10 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ వచ్చిందని ఆన్సర్ రాలేదు సార్. సరే 1/5 కామన్ చేస్తే x ప్లస్ 1 వస్తుంది సార్. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది కదమ్మా, అంతే కరెక్ట్. ఎక్స్ ప్లస్ 1 వస్తుంది, అదే కాన్స్టెంట్ అన్న ఉద్దేశంలో ఉన్నాను. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఈక్వల్ టు 1/5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ dx ప్లస్ 1/5 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 dx. ఇది మళ్ళీ సపరేట్ చేస్తే 1/5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ dx ప్లస్ 1/5 ఇంటూ ఇది ఏమవుతుందంటే ఇంటిగ్రల్, లేదంటే మామూలుగా 1/5 ఇంటూ తీసేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. 1/5 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 dx ఒకటి వస్తుంది ప్లస్ 1/5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 dx వస్తుంది అంతేగా. ఎస్ సార్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దీని యొక్క డెరివేటివ్ పైన ఉండాలంటే 2 ఉండాలి, కాబట్టి 1/2తో మల్టిప్లైస్ డివైడ్ చేశాను నేను. 1/5 ఇంటూ దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఇక్కడ -1 ఉండాలి, కాబట్టి మైనస్ మైనస్. అర్థమైందా? ఎస్ సార్. అప్పుడు ఇది ఏమవుతుందంటే -1/5 ఇంటూ లాగ్ మాడ్ 1 మైనస్ ఎక్స్ అవుతుంది ప్లస్ 1/10 ఇంటూ ఇది ఏమవుతుందంటే దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది ప్లస్ 1/5 ఇంటూ ఇది ఏమవుతుందంటే 2 స్క్వేర్ కింద రాసుకుంటే 1/a అంటే 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ c అవుతుంది. అంటే -1/5 ఇంటూ లాగ్ మాడ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1/10 ఇంటూ లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1/10 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ అంతే. నెక్స్ట్ 8th అయిపోయింది, 9th చూడండి. ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x dx. సొల్యూషన్ లో ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై
x cube plus x square minus 2x dx equal to integral 2x plus 3 by x కామన్ తీస్తే x square plus x minus 2 అని వస్తుంది into dx. ఇది మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడ చూడండి మధ్యలో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే -2 కాబట్టి -2 మనం 2 into 1 కింద రాస్తే పెద్దదానికి ప్లస్ ఉండాలి, చిన్నదానికి మైనస్ ఉండాలి. కాబట్టి ఈ x plus 2 into x minus 1 అని రాసుకోవచ్చు. అర్థమైందండి? ఎస్ సార్. ఇంటిగ్రల్ 2x plus 3 by x into లేదా పక్కన ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. x minus 1 into x plus 2 dx చూసుకోండి ఒకసారి. x square plus x minus 2 సరిపోయిందిగా. ఎస్ సార్. కన్సిడర్ 2x plus 3 by x into x minus 1 into x plus 2 equal to a by x plus b by x minus 1 plus c by x plus 2 అవుతుంది. 2x plus 3 equal to a into x minus 1 into x plus 2 అవుతుంది, plus b into bx into x plus 2 అవుతుంది, plus cx into x minus 1 అవుతుంది. This is equation 1 అనండి. Put x equal to 1 in equation 1. We get 2 into 1 plus 3 equal to ఇది 0, ఇది 0, అంటే b into 1 into 3 అవుతుంది, అంటే 3b equal to 5, b equal to 5 by 3 వస్తుంది. నెక్స్ట్ put x equal to 0 in equation 1. We get ఇది 0 is 0, 2 into 0 plus 3 equal to a into 0 minus 1 into 0 plus 2, అంటే minus 2a equal to 3, a equal to minus 3 by 2 అవుతుంది. Put x equal to minus 2 in equation 1. We get 2 into minus 2 plus 3 equal to ఇది 0, ఇది 0, ఇది వస్తుంది, c into minus 2 into minus 2 minus 1. minus 2 minus 1 అంటే -3, -3 into -2 అంటే 6, 6c equal to -4 అంటే -1, c equal to -1 by 6 అని వస్తుంది. అర్థమైందా ఇది? ఎస్ సార్. Therefore 2x plus 3 by x into x minus 1 into x minus 2 equal to x plus 2 equal to a అంటే ఎంత వచ్చింది -3 by 2, -3 by 2 by x, b అంటే ఎంత వచ్చింది 5 by 3, 5 by 3 by x minus 1, c అంటే ఎంత వచ్చింది -1 by 6, -1 by 6 by x plus 2. అంటే ఇది -3 by 2x plus 5 by 3 into x minus 1 minus 1 by 6 into x plus 2. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే 2x plus 3 by x into x minus 1 into x plus 2 dx equal to minus 3 by 2 into integral 1 by x dx, 5 by 3 into 1 by x minus 1 dx, minus 1 by 6 into integral 1 by x plus 2 dx. The minus 3 by 2 into log mod x plus 5 by 3 into log mod x minus 1. The derivative పైన ఉన్నాయమ్మా, అందుకని minus 1 by 6 into log mod x plus 2 plus ఇంతనే ఇచ్చాడు అంతే. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ dx by 6x square minus 5x plus 1. ఇది మీరు చేయగలిగితే మైండ్తో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి, అంటే 6 1 0 అని రాసుకుంటాం, లేదు 2 3 0 అని రాసుకుంటాం. 2 3 0 అని రాసుకుంటే అక్కడ మీకు ఏమైనా వస్తుందంటే ఇక్కడ 3x - 2 into 3x - 3 అని వస్తుంది. అలా కాదు, 3x - 2 into 3x plus 3 అని రావాలి. 3x - 2 into 3x plus 3 ఇలా తీసుకున్నాం అనుకోండి, 2x plus 3
2x అంటే 6x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 4x అంటే ఇక్కడ -3 ఇక్కడ రావాలి ప్లస్ 4 ఇక్కడ రావాలి సరిపోయింది 3x ప్లస్ 2 ఇంటూ 2x మైనస్ 3 అని వస్తుంది 6x స్క్వేర్ ఇక్కడ -9x ప్లస్ 4x మైనస్ 5x 2 ఇంటూ -3 ఇలా వస్తుందా ఏంటి 6x స్క్వేర్ అమ్మా ఇది 2x మైనస్ 2x అని రాస్తాం అమ్మా -2x అని రాస్తే -2x అదే 2x కామన్ తీస్తే 3x మైనస్ 1 అని వస్తుంది అంటే 3x మైనస్ 1 వచ్చింది ఇక్కడ కూడా -1 కామన్ తీస్తే 3x మైనస్ 1 అని వస్తుంది అంటే 2x మైనస్ 1 ఇంటూ 3x మైనస్ 1 ఇప్పుడు సరిపోతుంది చూడండి 6x స్క్వేర్ -3x మైనస్ 2x మైనస్ 5x ప్లస్ 1 సరిపోయింది లేదంటే చేసుకోవడమే 6x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 ఈక్వల్ టు 6x స్క్వేర్ ఈ పక్కన రాసుకోండి ఇక్కడ లేని వల్ల ఇక్కడ రాస్తాం 6x స్క్వేర్ -2x మైనస్ 3x ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 2x కామన్ తీస్తే 3x మైనస్ 1 వస్తుంది -1 కామన్ తీస్తే 3x మైనస్ 1 వస్తుంది 3x మైనస్ 1 కామన్ తీస్తే 2x మైనస్ 1 ఇంటూ 3x మైనస్ 1 వస్తుంది కాబట్టి ఇంటిగ్రల్ dx బై 6x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 ఓ పని చేద్దాం కన్సిడర్ అని చెప్పి ఇది తీసేసుకుని ఇప్పుడు ఇది డైరెక్ట్ గా రాసుకోవడం బెస్ట్ ఏమో కదా వన్ బై మళ్ళీ ఇంకో స్టెప్ అవుతుంది అంతే ఏం లేదు 2x మైనస్ 1 ఇంటూ 3x మైనస్ 1 dx కన్సిడర్ 1 by 2x minus 1 into 3x minus 1 equal to a by 2x minus 1 plus b by 3x minus 1. 1 equal to a into 3x minus 1 plus b into 2x minus 1. The equation 1. Put x equal to 1 by 3 ఇక్కడ రాయండి a వచ్చేస్తుంది 1 by 2 రాయండి a వచ్చేస్తుంది put x equal to 1 by 2 in equation 1 we get ఇక్కడ 1 by 2 రాస్తే 2 క్యాన్సిల్ అయిపోతే 1 minus 1 bg పోద్దాం క్యాన్సిల్ అయిపోతుంది 1 equal to a into 3 by 2 minus 1 అంటే ఇది 1 by 2 a by 2 equal to 1 a equal to 2 అవుతుందమ్మా next put x equal to 1 by 3 in equation 1 we get 1 equal to a 0 అయిపోతుంది b into 2 by 3 minus 1 అంటే ఇది minus b by 3 equal to 1 b equal to minus 3 అవుతుంది 1 by 2x minus 1 into 3x minus 1 equal to 2 by 3 2x minus 1 minus 3 by 3x minus 1 integral dx by 6x square minus 5x plus 1 equal to 2 into integral 1 by 2x minus 1 ఎందుకు 2 ఇలా ఉంచేద్దాం డెరివేటివ్ పైన ఉండాలి కదా 2x minus into dx minus integral 3 by 3x minus 1 dx అంటే దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి log mod 2x minus 1 log mod 3x minus 1 plus log mod 2x minus 1 by 3x minus 1 plus అంతేనే ఇచ్చరా అంతే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ బిట్ రెండోది సొల్యూషన్ కదా ఇంటిగ్రల్ 1 by x into x plus 1 into x plus 2 dx solution లో consider 1 by x into x plus 1 into x plus 2 equal to a by x plus b by x plus 1 plus c by x plus 2 simplify చేస్తే 1 equal to a into x plus 1 into x plus 2 plus b into bx into x plus 2
ఇందాక చేసినట్టున్నాం ఇది. అది x మైనస్ 1 ఏమో, x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 అనుకుంటా కదా ఇది ఇందాక చేస్తే. ప్లస్ cx ఇంటూ x ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు x ఈక్వల్ టు 0 in equation 1. We get a into 0 plus 1 into 0 plus 2 equal to 1. అంటే 2a equal to 1, a equal to 1/2 వస్తుంది. ఇప్పుడు x equal to minus 1 in equation 1. We get 1 equal to minus 1 రాస్తే 0 is 0. అంటే b into minus 1 into minus 1 plus 2. అంటే ఇది 1 అవుతుంది, అంటే మైనస్ b equal to 1, b equal to minus 1 అని వస్తుంది. x equal to minus 2 in equation 1. We get ab పోతుంది. 1 equal to c into minus 2 into minus 2 plus 1. Minus 2 plus 1 అంటే minus 1. అంటే 2c equal to 1. c equal to 1/2. తర్వాత తీసుకెళ్ళి అందులో రాసేయండి. రాసేస్తే 1 now x into x plus 1 into x plus 2 equal to a అంటే ఎంత 1/2. కాబట్టి 1/2 by x plus b ఎంత -1 minus 1 by x plus 1 plus c అంటే ఎంత 1/2 1/2 by x plus 2. That equal to 1/2x అవుతుంది, ప్లస్ minus 1 by x plus 1 అవుతుంది, ప్లస్ 1/2 into x plus 2 అవుతుంది. ఇంటిగ్రల్ 1 by x into x plus 1 into x plus 2 dx equal to ఇంటిగ్రల్ 1/2 into ఇంటిగ్రల్ 1 by x dx minus ఇంటిగ్రల్ 1 by x plus 1 dx plus 1/2 into ఇంటిగ్రల్ 1 by x plus 2 dx. అర్థమైందా? ఇంకో స్టెప్ అయినా అర్థమైంది. 1/2 into log mod x minus log mod x plus 1 plus 1/2 into log mod x plus 2 plus c. ఇచ్చాడు ఆన్సర్. ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఇది కూడా అంతే. థర్డ్ ఇంటిగ్రల్ 1 by 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3. x minus 1 into x plus 2 into x minus 3 dx. Solution లో consider 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 equal to a by x minus 1 plus b by x plus 2 plus c by x minus 3. 3x minus 2 equal to a into x plus 2 into x minus 3 plus b into x minus 1 into x minus 3 plus c into x minus 1 into x plus 2. This is equation 1. Put x equal to 1 in equation 1. We get 2 0 అయిపోతాయి. 3 into 1 minus 2 equal to a into 1 plus 2 into 1 minus 3. అంటే ఇది 2 plus 1 3. 3ని into minus 2 అంటే minus 6. Minus 6a equal to 3 minus 2 అంటే 1. a equal to minus 1/6. Put x equal to minus 2 in equation 1. We get 3 into minus 2 minus 2 equal to b into minus 2 minus 1 minus 2 minus 3. అంటే ఇది ఏమవుతుందంటే -3 అని ఇది -5 అంటే 15b ఈక్వల్ టు -7 అవుతుంది, -8 అవుతుంది. 15b ఈక్వల్ టు -8 అవుతుంది. b ఈక్వల్ టు -8/15 అవుతుంది. తర్వాత x ఈక్వల్ టు 3 in equation 1. We get 3 into 3 minus 2 equal to c into 3 minus 1 into 3 plus 2 అవుతుంది. అంటే 5 2 is 10. అంటే 10c equal to 6 9 minus 2 అంటే 7. అంటే c equal to 7/10. Therefore మనం ఏం చెప్పొచ్చు అంటే 3x minus now 3x minus 2 by
x minus 1 into x plus 2 into x minus 3 equal to minus 1 by 6 by x minus 1 plus b అంటే minus 8 by 15 by x plus 2 plus c అంటే 7 by 10 by x minus 3. దీన్ని మనం minus 1 by 6 into x minus 1 minus 8 by 15 into x plus 2 plus 7 by 10 into x minus 3. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేద్దాం. నా ఇంటిగ్రల్ 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 dx equal to minus 1 by 6 into integral 1 by x minus 1 dx minus 18 by 8 by 15 into integral 1 by x plus 2 dx plus 7 by 10 into integral 1 by x minus 3 dx. వీటన్నిటి యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ అవుతుంది కాబట్టి minus 1 by 6 into log mod x minus 1 minus 8 by 15 into log mod x plus 2 plus 7 by 10 into log mod x minus 3 plus c. అంతేనమ్మా. తర్వాత 4th క్వశ్చన్ చూసుకోండి. ఇంటిగ్రల్ 7x minus 4 by x minus 1 whole square into x plus 2 dx. సొల్యూషన్ లో 7x minus 4 by x minus 1 whole square into x plus 2 equal to consider a by x minus 1 b by x minus 1 whole square plus c by x plus 2. 7x minus 4 equal to a into x minus 1 into x plus 2 plus b into x plus 2 plus c into x minus 1 whole square. This is equation 1. Put x equal to 1 in equation 1. We get 7 into 1 minus 4 equal to a b into 1 plus 2. 7 minus 4 ante 3. 3b equal to 3. b equal to 1. తర్వాత put x equal to minus 2 in equation 1. We get 7 into minus 2 minus 4 equal to c into minus 2 minus 1 whole square. అంటే minus 3 whole square అంటే 9c. 9c equal to minus 18. c equal to minus 2 అవుతుంది. అర్థమైందండి? ఎస్ Comparing the coefficient of x square in equation 1 on both sides, we get ఏ ప్లస్ సి a plus c equal to 0. c వచ్చింది కదా, a కావాలి. a equal to minus c అంటే 2 అవుతుంది. Now 7x minus 4 by x minus 1 whole square into x plus 2 equal to a అంటే ఎంత 2 by x minus 1, b అంటే ఎంత minus 1 plus 1 by x minus 1 whole square, c ఎంత minus 2 plus minus 2 by లేదా minus 2 by x plus 2. Integral 7x minus 4 by x minus 1 whole square into x plus 2 dx equal to 2 into integral 1 by x minus 1 dx 1 by x minus 1 whole square dx minus 2 into integral 1 by x plus 2 dx, that equal to 2 into log mod x minus 1 plus ఇది ఏమవుతుందంటే minus 1 by x కాబట్టి minus 1 by x minus 1 minus 2 into log mod x plus 2 plus c. ఇంకేమైనా కామన్ తీస్తే 2 కామన్ తీసి బై రాసుకుని ఏముండాలి అంతే. అలా వదిలేసాడండి దేవుడు, మనకన్నా దారుణంగా తయారాడు. 2 కామన్ తీసుకుంటే log mod x minus 1 minus log mod x plus 2 minus 1 by x minus 1 plus c. 2 into log mod x minus 1 by x plus 2 minus 1 by x plus 1 plus c.
ఇది కరెక్ట్.